ఓకే. చూస్తే గనక అందరూ కొంతమంది కామ్ అయిపోయారు. అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. కొంతమంది విమర్శిస్తున్నారు. కొంతమంది కామ్ అవుతున్నారు. అంటే సాటుగా చెప్పుకుంటారు గానీ మీడియా ముందు ఎవరొచ్చి చెప్పడం లేదు. అలాంటిది రాజశేఖర్ గారు వచ్చేసి ముందట ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. కంపల్సరీ టీడీపీ వాళ్ళు మోసం చేసే గెలిచారు అని పకడ్బందీగా మీరు చెప్పడం జరుగుతుంది. వైసీపీకి అన్యాయం జరిగింది. ఇతర పార్టీలకు అన్యాయం జరిగింది. ప్రజలకు అన్యాయం జరిగింది. ప్రజల ఓట్లు వేసింది ఎక్కడ పోయినాయని మీరు ప్రశ్నించడం జరుగుతుంది. ఇది ఏ కాన్ఫిడెంట్‌తో మీరు చెప్తున్నారు సార్? అంటే ఎన్నికల కంటే ముందర మనం గ్రౌండ్ చూసింటే కనుక సిద్ధం సభలు కానీ, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కానీ, రకరకాల సభలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన క్రౌడ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఆ క్రౌడ్ కేరింతలు, ఈళ్ళలు కేకలు, రెస్పాండ్ అవటము, ఆయన ఒక స్పీచ్ చెప్పగానే చెప్పట్లు, ఇదంతా మనకు కనపడింది. ఒక యూఫోరియా ఉంది. చంద్రబాబు నాయుడు సభలు చూస్తే ఒక రోబోట్స్ నిలబెట్టినట్టు, జీవోత్సవాలు ఉన్నట్టు స్పందన లేకుండా ఉన్నది. అంటే క్రౌడ్కి లీడర్కి కనెక్టివిటీ కనపడలేదు. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేషన్స్ ఆఫ్ మూడ్ ఆఫ్ ద పీపుల్ అనేది ఒక వన్ ఆఫ్ ది పారామీటర్ అది. సరే, దాన్ని మనము జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొచ్చారు, మందు బిర్యానీ డబ్బులు ఇచ్చి తరలించారు అని అనుకుంటే కూడా ఎన్నికలు ఇంకా 4 రోజులు ఉన్నాయనగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛానల్లో, చంద్రబాబు నాయుడు గారు ఒక ఛానల్లో ఒకే రోజు ఒకే సమయానికి సాయంత్రం 7 గంటలకి ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది. TV9లో జగన్మోహన్ రెడ్డి గారు, ABNలో చంద్రబాబు నాయుడు గారు. వ్యూవర్షిప్ చూస్తే 1,70,000 వరకు లైవ్ వ్యూవర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే 10,000, 15,000 చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఓన్లీ థౌజండ్స్. మీరు క్రౌడ్ని అయితే డబ్బులు ఇచ్చి తీసుకురాగలరు, ఈళ్ళలు కేకలు వేయండిరా అని చెప్పొచ్చు, మందు తాగించవచ్చు, బిర్యానీలు తినిపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మీరు టీవీలో ఎవరు ఏ ఛానల్ చూడాలి అనేది మీరు అది కంట్రోల్ చేసే పరిస్థితులు అయితే లేవు. మనం అది ఆయా వ్యూయర్ ఇష్టం ఏది చూడాలా అనేది. సో మీకు జనాలు చంద్రబాబు నాయుడిని చూడటానికి ఆసక్తే చూపించట్లేదు అని స్పష్టంగా నిరూపించిన ఒక పారామీటర్ అది. ఎన్నికలకి ఇంకా 4 రోజుల ముందర జరిగింది అది. సో ఈ 2 పారామీటర్స్ తీసుకున్న తర్వాత జనాదరణ ఎవరికి ఉంది అనేది మనం చూస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఆరామ్ అస్తాన్ గారి సర్వే కూడా మనము చెప్పచ్చు. సో అది ఎన్ని ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ మేము తప్పయ్యాము అని అన్నారు. కానీ నేను మాత్రం దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా లేదు. నేను లేదు. ఓకే. ఎన్నికలైన వెంటనే నేను చెప్పాను, ఇది ట్యాంపర్డ్, ఇది రిగ్డ్ ఎలక్షన్ అని చెప్పాను, ఈవీఎం ట్యాంపరింగ్ చెప్పాను. అంటే చాలామంది నన్ను అపహాస్యం చేశారు. ఓడిపోయిన వాళ్ళు నన్ను ఏలెత్తి చూపించిన కారణం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్తోనే గెలిచారా అన్నారు. వాళ్ళు వేసిన క్వశ్చన్ అని. 2019లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో ట్యాంపరింగ్లో గెలిచింటే, అలా గెలిచే ఆస్కారం ఉంది అని తెలిస్తే 2024 ఎందుకు వదులుకుంటారు? ఆల్రెడీ 2019లో ఈవీఎంల ద్వారానే గెలిచాము అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అవకాశం వదులుకోరు. రెండవది, ఈవీఎంతో గెలవచ్చు అనుకున్న తర్వాత మీకు అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి, రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి, ఇంటింటికి డాక్టర్ పెట్టేది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాలి, నాడు నేడు తీసుకురావాలి, ఇవన్నీ చూస్తే కనుక అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి ప్రజలకి సేవ చేయాలన్న తపన ఉన్న నాయకుడు. ఇవన్నీ ఎన్నికల కంటే ముందర ఒక పారామీటర్ మనం అసెస్ చేయడానికి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఎన్నికలలో ఏదో జరిగింది. నాకైతే అది ఎన్నికలు యాక్సెప్ట్ చేయడానికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే మనకున్న గ్రౌండ్లో కనపడిన విజువల్స్కి ఈ రిజల్ట్స్కి ఎక్కడ పొందడం లేదు. ఉన్నా కానీ ఒకవేళ 60-70 సీట్లు కనుక వైసీపీ ఆగిపోయింటే కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. నా దృష్టిలో మాత్రం 105 to 120 మధ్యలో వైసీపీ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ వీవీప్యాట్లు అర్ధరాత్రి 3 గంటల వరకు ఓటింగ్ ఒకటి. ఓకే. మీరు సాయంత్రం 7 గంటలకి 6 గంటలకు ఓటింగ్ క్లోజ్ అయిపోవాలి. అప్పటికే 60-70% ఓటింగ్ అయిపోతే, అంటే మీకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 70% ఓటింగ్ అయిపోతే 88% అంటే ఇంకా 18% ఓటింగ్కి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలు అంటే ఇక్కడ 8 + 3 11 అవర్స్ ఎందుకు పడుతుంది? అర్ధరాత్రి 3 గంటల దాకా మీకు 18% ఓటింగ్ అంటే మీరు 88% ఓటింగ్, 82 ఎంతో చెప్తున్నారు వాళ్ళు. 70% ఈవినింగ్ అయిపోయింది, 6 o'clock అయిపోయిందని చెప్తారు. ఇంకా 12% ఓటింగ్ చేయడానికి 11 గంటలు ఎందుకు పడుతుంది? సో ఇదొక పారామీటర్. సో ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే చాలామంది ఏమన్నారంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అదే క్వశ్చన్, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే మన 3 దశల ఎన్నికల
అయిపోయిన తర్వాత 24 ఏప్రిల్ 2024న సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ గారు ఒక పిటిషన్ ఎప్పటి నుంచో వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకి అంటే మీరు కౌంట్ చేసిన దీనికి ఇది కొన్ని తేడాలు ఉన్నాయి, అలాగే వీవీప్యాట్లకిను ఈవీఎంకి మ్యాచ్ చేయాలి కదా. అసలు వీవీప్యాట్ ఎందుకు కొన్నారు? 800 కోట్లు పెట్టి వీవీప్యాట్ మిషన్లు కొన్నారు. ఎందుకు కొన్నారు? ఈవీఎంలో పనితీరు కరెక్ట్గా లేదు అని అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఓటర్కి బటన్ నొక్కాడు, కూటమికి బటన్ నొక్కాడు, అది నోటాకు పడిందా, కాంగ్రెస్కి పడిందా, వైసీపీకి పడిందా, లేదా వైసీపీకి నొక్కితే కూటమికి పడిందా, నోటాకు పడిందా, ఎవరికి ఎట్లా తెలుస్తుంది? తెలియాలంటే ఏం చేయాలి? ఒక స్లిప్ రావాలి. ఆ స్లిప్పునే వీవీప్యాట్ అంటున్నారు. నువ్వు నొక్కిన దానికి స్లిప్కి టాలీ అయిందా లేదా అనేది ఓటర్ సాటిస్ఫై అవ్వడం కోసం తీసుకొచ్చిన ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం, కౌంటర్ అంటే ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకొచ్చారు అనమాట. 800 కోట్లు పెట్టి నువ్వు అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని లెక్కించకుండా నువ్వు ఏంటి అనేది ప్రశాంత్ భూషణ్ వల్ల మెయిన్ కంటెన్షన్. వాళ్ళు ఏమన్నారంటే 50% అన్నా లెక్క పెట్టాలి అని అన్నారు. దానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకో అదే మరి ఇవన్నీ ఎన్నికల కమిషన్ చేస్తున్న అన్నీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్నికల కమిషన్ లేదు చాలా టైం పడుతుంది, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది అంటే ఎందుకు పడుతుంది 2 రోజులు 3 రోజులు? ఎక్కువ ఓట్స్ ఉంటే ఎక్కువ మందిని పెట్టండి స్టాఫ్ని, ఎందుకు పడుతుంది? సో స్టాఫ్ని పెంచితే సరిపోతుంది. పాత రోజుల్లో మనం చేయలేదా ఎన్నికలు బ్యాలెట్ పేపర్లో చేయలేదా? సో అవన్నీ వాళ్ళు కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తుంటే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లేదు 5% అయితే కౌంట్ చేయాలి, అనుమానాలు ఉన్న చోట 5% కౌంట్ చేయాలని చెప్పి దానికి ఎలా ప్రొసీజర్ ఎస్ఓపిని డిజైన్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇది జరిగింది ఎప్పుడు? 2024 ఏప్రిల్ 2024 3 ఫేజ్లు ఎన్నికలు అయిపోయిన తర్వాత. సో దాన్ని అందరూ సరే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా అని దానికి పెట్టినారు. తర్వాత మన ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? ఎవరైనా సరే వెరిఫై చేయాలనుకుంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 40,000 రూపాయలు మీరు ఫీజు కట్టాలి, ప్లస్ 18% జిఎస్టీ అంటే 47,200 రూపాయలు మీరు కట్టాలి అని చెప్పింది. అంత ఫీజు ఎందుకు అంటే ఒక్క పోలింగ్ స్టేషన్కి 47,000 అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లక్షల ఓటర్లు ఉంటే 200 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. 200 పోలింగ్ స్టేషన్ అంటే దాదాపు 95 లక్షల కోటి రూపాయలు మీరు వెరిఫికేషన్ ఫీజు పెడుతున్నారంటే మీకు అది వెరిఫై చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. అంత హై ఫీజు పెట్టారు మీరు. సరే 5% అన్నారు కదా, 5% ఓకే వెరిఫై చేసుకోవడానికి వీళ్ళందరూ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన వెంటనే నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైసీపీలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ వైసీపీ ఓడిపోయిన 164 నియోజకవర్గాల్లో అసెంబ్లీ, 21 నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాల్లో ముందు వీవీప్యాట్ వెరిఫికేషన్కి అప్లై చేయండి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్పష్టంగా కనపడుతుంది ఇంత ఘోరంగా అయితే ఫలితాలు ఉండవు, అది మనం అప్లై చేస్తే ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రశాంత్ భూషణ్ గారితో మాట్లాడమని శ్రీరామ్ అని మన అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఆయన్ని అసైన్ చేశారు. ఏం మాట్లాడారు ఏమో కానీ కేవలం అసెంబ్లీకి ఏమో ఒంగోలు అసెంబ్లీ ఆయన మాత్రమే అప్లై చేశారు. లోక్సభకి ఏమో బెల్లాన చంద్రశేఖర్ గారు, అసెంబ్లీకి మాత్రం 12 చోట్ల చేశారు ఆయన. సో అయిపోయింది, వెరిఫికేషన్ చేస్తారనుకున్నాం. తీరా ఇప్పుడు వెరిఫికేషన్ టైంకి వచ్చేటప్పటికల్లా ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే మేము ఒక మాక్ డ్రిల్ చేస్తాము, ఆ మాక్ డ్రిల్లో ఈవీఎం పనితీరు కరెక్ట్గా ఉందా లేదా అని చూపిస్తామని చెప్తున్నారు. అదే అంటే ఏంటి? ఆయన ప్రశాంత్ భూషణ్ గారు ఏడీఆర్ తరఫున సుప్రీంకోర్టులో వేసింది ఏంటి? ఎన్నికలలో అవకతవకలు జరుగుతున్నాయి, పోలింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఆ రోజు పోలైన ఈవీఎం మెషిన్కి వీవీప్యాట్లకి టాలీ చేయమని చెప్తే అది చేయము. ఈ రోజు మళ్ళీ కొత్తగా ఒక మాక్ డ్రిల్ అంటే తూతు మంత్రంగా ఒకటి చేసి చూపిస్తాము, అది టాలీ అవుతుందో లేదో చూపిస్తామని చెప్తున్నారు. అది ఎక్కడ డౌట్ వచ్చిందంటే మీరు ఈవీఎం మెషిన్ ఉంటుంది, ఈవీఎం మెషిన్ రాగానే జిల్లాకి రాగానే ఒకసారి దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోలింగ్ రోజు ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందర దాన్ని టెస్ట్ చేస్తారు. మాక్ డ్రిల్ ఒక 10-15 ఓట్లు వేసి అవన్నీ వీవీప్యాట్లు అవి టాలీ అవుతున్నాయా లేవా అని చూసి అవన్నీ టాలీ అవుతున్నాయని చూపించి అందరు ఏజెంట్లకి సంతకాలు తీసుకుని అవన్నీ జీరో చేసేసి మళ్ళీ ఎన్నిక స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ప్రోగ్రామ్ ఏమని రాసుకోవచ్చు? మనకి జరిగింది 13 మే 2024 మనకి ఎన్నిక జరిగింది. ప్రోగ్రామ్ మీరు రాస్తున్నారు కాబట్టి 13 మే 2024 ఉదయం 10 గంటల వరకు ఏ పార్టీకి బటన్ నొక్కితే ఆ పార్టీకే ఓటు వెళ్ళాలి, వీవీప్యాట్ కూడా అదే ప్రింట్ కావాలి అని మీరు ప్రోగ్రామ్ రాయొచ్చు. 10 గంటల నుంచి అంటే ఓటింగ్ మొదలైన 3 గంటల తర్వాత వైసీపీకి ఓటేస్తే కూటమికి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా మీరు రాసుకోవచ్చు.
స్లిప్ ఏది ప్రింట్ అవుతుంది? వైసీపీకి ఓటేస్తే స్లిప్ వైసీపీకి ప్రింట్ అవుతుంది. అవును. ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఈవీఎంలోకి ఏమవుతుంది? కూటమికి వెళ్తుంది. స్లిప్ మాత్రం వైసీపీకి వస్తుంది, ఓటు మాత్రం వైసీపీకి వెళ్తుంది. మీరు వీవీప్యాట్లు లెక్క పెట్టట్లేదు. వీవీప్యాట్లు లెక్క పెట్టట్లేదంటే నిజమైన ఓటేమో వీవీప్యాట్లో ఉంది, ఓటర్ వేసిన ఓటు అసలైన ఓటేమో వీవీప్యాట్లో ఉంది, అదేమో మీరు లెక్క పెట్టట్లేదు. ఇప్పుడు సరే, ఒంగోలు ఎమ్మెల్యే బాలదేని శ్రీనివాస్ రెడ్డి గారు 12 చోట్ల అప్లై చేశారు కాబట్టి దాన్ని వెరిఫికేషన్ తీసుకురామంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మాక్ డ్రిల్ చేస్తామంటున్నారు. మాక్ డ్రిల్ చేస్తే ఎన్నికల రోజులు జరిగిన దాన్ని కదా మనం టాలీ చేయాలి. సో దాన్ని ఈయన ఏం చేశారు? హైకోర్టుకి వెళ్ళారు. అంటే వైసీపీలో ఉన్న టీం ఏంటో నాకైతే తెలియదు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా ఎస్ఓపి ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? పోలింగ్ స్టేషన్లో 5 పోలింగ్ స్టేషన్లు ఎంచుకొని వాటిని ఈవీఎంసీ వీవీప్యాట్ని టాలీ చేయమంటే మీరు ఎస్ఓపి ఏమైనా ఇస్తున్నారు? మాక్ డ్రిల్కి ఇస్తున్నారు. హైకోర్టుకి ఎందుకు వెళ్ళాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళాలా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలని ధిక్కరించారు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళాల్సింది హైకోర్టుకు కాదు, డైరెక్ట్ సుప్రీంకోర్టు వెళ్ళిపోవచ్చు ఆయన. మీరు ఇచ్చింది ఒకటైతే వీళ్ళు చేస్తుంది ఒకటి సార్, ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పేసి వెళ్ళాలా. ఆ పని చేయలేదు. ఆ పని చేయకుండా హైకోర్టులో వేశారు. హైకోర్టు ఏం చేసింది? దాని తీర్పు రిజర్వ్ పెట్టుకుంది. తీర్పు రిజర్వ్ పెట్టుకుంటే ఏంటంటే మీరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి లేదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి లేదు. సో ఇప్పటికైనా సరే టీఎస్ఓపి ఒకటి ఇచ్చారు ఎన్నికల కమిషన్. ఆ టీఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తూ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా లేదు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని లెటర్ అండ్ స్పిరిట్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ఏ ఉద్దేశంతో ఏ నిజాయితీతో అది ఇచ్చారో దానిని మీరు ఫుల్ఫిల్ చేయాలి. సుప్రీంకోర్టు ఏ నిజాయితీతో ఏ నిబద్ధతతో పనిచేయమన్నదో దానికి అనుగుణంగా మీరు పనిచేయాలి, కానీ కుంటి సాకులు చెప్పి కవరప్ చేయకూడదు అనేది వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అప్లై చేస్తే ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అప్లై చేస్తే ఎన్నికల కమిషన్ అడుగుతారు, ఉన్నాయా వీవీప్యాట్లు అంటే వీళ్ళేమో తగలబెట్టేసినట్టున్నారు. తగలబెట్టేస్తే మరి ఏంటి పరిస్థితి అంటే నాకు అయితే వీవీప్యాట్లనే లెక్క పెట్టండి, లేకపోతే మరి బై ఎలక్షన్. వీవీప్యాట్ లెక్క పెడితే ఒకవేళ వస్తే అది ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలి. ఇది మే 13, 2024 లేకపోతే నిన్న మొన్న చేసినాయా? ఎందుకంటే వీళ్ళని నమ్మలేం. సో నేను బాలినేని గారికి ఇది కూడా చెప్తున్నాను, ఒకవేళ వీవీప్యాట్ లెక్క పెట్టింటే ఆ వీవీప్యాట్ల ప్రింటింగ్ ఎప్పుడైంది అనేది అది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉపయోగించిన ప్రతి ఒక్క ఈవీఎంని ట్రేస్ చేసి దాన్ని డేటా రిట్రీవ్ చేయడానికి పైన మన సెల్ ఫోన్ డేటా క్రాష్ అయితే కూడా రిట్రీవ్ చేస్తున్నారు కదా, దాని ప్రోగ్రామ్ ఏం రాశారు, దాని మెమరీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఎప్పుడు ఆఫ్ అయింది, బ్యాటరీ ఏమో 68% ఏమో ఎన్నికల రోజు ఉంటుంది, కౌంటింగ్ రోజు 68% ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో 99% ఉంటుంది. అది ఎట్లా సాధ్యము? సో ఇది ఖచ్చితంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఒక ఆదేశం ఇచ్చారు. ఎన్నికల కౌంటింగ్ అయిన 10 రోజులకి మెమరీ మొత్తం ఇరేజ్ చేసి వీవీప్యాట్లు ఇది చేసామని చెప్పినారు. ఏదైనా సరే ఎన్నికల అవకతవకలు ఉంటే దానికోసం అప్లై చేసుకోవడానికి 45 days టైం. అంటే మీరు అవకతవకలని కూడా వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా అవన్నీ ఆధారాలు చెరిపేశారంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగిందని చెప్పేందుకు ఇవన్నీ ఆధారాలు. కానీ కోర్టుకి వెళ్తే ఏమంటుంది కోర్టు? బాలినేని గారు వచ్చారు, ఆయనకు అభ్యంతరం ఉంది, ఆయన వచ్చారు, మీరు 164 చోట్ల ఓడిపోయారు, ఒకళ్ళు వచ్చారు, మిగతా 163 మంది అప్లై చేయలేదు కదా, అంటే వాళ్ళు ఓటమిని అంగీకరించారు, అంతే కదా. అంతే. కాబట్టి అక్కడ మేము ఎందుకు చేయాలి అంటారు. ఇంకా 4 కలిసి వెళ్తే వాళ్ళకి ఏదైనా 164లో ఓడిపోయిన అన్ని అప్లై చేసింటే ఈ రోజున కాదు ఆ రోజునే దేశమే అగ్గి రాజుకుపోయేది. కానీ ఎందుకు అప్లై చేస్తలేరు, ఎందుకు దాని మీద చర్చిస్తలేరు అంటే నేను ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఏమన్నారంటే ఆయన మనకి ఏదో కుంటి సాగు చెప్పేదో హషప్ చేస్తారు, దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు అన్నారు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే అన్నారు. కానీ ఈరోజు చూడండి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు కదా. 164 అప్లై చేసింటే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉండేది? అగ్గి రాజుకునేది దేశం అంతా. అంతే. సో ఇప్పుడు వైసీపీ ఏం చేయాలి? వైసీపీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది. చూడండి 45 రోజుల వరకు ఆధారాలు ఉంచాలన్నారు, వీళ్ళు 10 రోజుల్లోనే ఆధారాలన్నీ చెరిపేశారు. ఆధారాలన్నీ చెరిపేశారంటే ఏదో చేశారు. ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఎన్నిక మోసపూరితమైనదని మీరు భావిస్తే మీరు రోడ్ల మీదకి రండి. వస్తారా సార్? అట్లా పిలుపు ఇవ్వాలి కదా. ఇక్కడ మోసపోయింది వైసీపీ కాదు, ప్రజలు, ఓటర్ పాలన. ఓటర్ మోసపోయింది,
ప్రజాస్వామ్యం మోసపోయింది, రాజ్యాంగం మోసపోయింది. ఇది అంబేద్కర్ గారిని అవహేళన చేయటం. అంబేద్కర్ గారు ఎంతో మేధావి అని, ఎంతో అంటే చాలామంది 100 సంవత్సరాల తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా 100 సంవత్సరాల క్రితం ఊహించి దానికి అనుగుణంగా రాజ్యాంగం రాశారని చెప్తున్నారే, అంత పకడ్బందీగా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని కూడా వీళ్ళు బురుడి కొట్టించాలని చూస్తున్నారు. ఇది అంబేద్కర్ గారిని అవమానించడం. అంబేద్కర్ గారిని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, ఓటు హక్కుని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళందరూ ప్రతి గ్రామంలో ఈ రోజున అంబేద్కర్ గారి బొమ్మ ఉంది. అంబేద్కర్ గారి బొమ్మ లేని విగ్రహం లేని గ్రామం లేదు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి 13 మే ఎన్నికలు అవకతవకలు జరిగినాయి, మోసపూరితంగా కుట్రపూరితంగా జరిగినాయి, మేము దాన్ని అంగీకరించట్లేము, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు నిర్వహించాలని ప్లాకార్డు పట్టుకొని మౌన ప్రదర్శన చేస్తే చాలు. ఓకే, రోడ్లు ఎక్కాలంటే ఏం అక్కర్లేదు. ఆ ప్రజాస్పందన గ్రామంలో 1000 మంది ఉన్నారు, 500 మంది వచ్చారు, 600 మంది వచ్చారు. ఆ ఫోటోలు తీసి ఇప్పుడు ప్రజలకి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడవడమే ప్రజాస్వామ్యం. మీరు కుట్రలు కుతంత్రాలు చేసి ఈవీఎంలు ట్యాంపర్ చేసి దానికి ఉన్న సాక్ష్యాలు మొత్తం మీరు చెరిపేసి సాక్ష్యాలు తీసుకురామంటే ఎట్లా తీసుకొస్తారు? అవకతవకలు జరిగిందని సాక్ష్యాలు ఉంచే 45 days వరకు ఉంచాలి. మీరు వీవీప్యాట్లు ఇవన్నీ స్టోర్ చేయాలి, కానీ ఎందుకు డిస్ట్రాయ్ చేయరు? డిస్ట్రాయ్ చేయమని ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? 10 రోజుల్లోనే, ఓన్లీ 10 days కదా. 22nd ఆయన ఏమి ఇస్తారంటే 10 రోజుల లోపలే డిస్ట్రాయ్ చేయమన్నాము, ఇప్పటికీ చాలామంది ఆ పని చేయలేదు, ఆలస్యం అయిపోయింది ఇప్పటికే అని 22 తారీఖున ఆయన 26వ తారీఖున లెటర్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఆధారాలు ఏంటంటే ఇవన్నీ కుట్రపూరితంగా మోసపూరితంగా జరిగిన ఎన్నిక కాబట్టి ఆధారాలని చెరిపేసేందుకు వాళ్ళు తహతహలాడుతున్నారు. కాబట్టి ఇంతకంటే వేరే ఇదేమీ లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అప్పీల్ చేయాలి. నేను నష్టపోయాను, నాది కేవలం కొలాటరల్ డ్యామేజ్, కానీ ఇటువంటి ఎన్నికలు రాబోయే రోజుల్లో నివారించాలంటే గుణపాఠం చెప్పాలి. ఈ ఎన్నికల వద్దు, మాకు ఫ్రెష్ ఎన్నికలు కావాలి అని మీలో భావిస్తే మిమ్మల్ని మోసం చేశారు, ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారు, రాజ్యాంగాన్ని మోసం చేశారు, అంబేద్కర్ గారిని మోసం చేశారు, స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా అవమానం, ఇంతమందిని అవమానం చేశారు. కాబట్టి మీరు రోడ్ల మీదకి వస్తే, రోడ్డు మీద కంటే వచ్చి విధ్వంసాలు చేయమని అది కాదు, నిరసన, మౌనం. ఫస్ట్ 2-3 రోజులు రోజుకి 7 గంటల నుంచి సాయంత్రం 2 గంటలు, పొద్దున్న 7 గంటల నుంచి 9 గంటల వరకు మీరు ప్రదర్శన చేయండి. ప్రభుత్వం ఈల్డ్ అయితే సరే ఓకే, లేదు అంటే దాన్ని ఒక పూటకు పెంచుదాం, తర్వాత వారం దాన్ని మళ్ళీ ఫుల్ డే పెంచుదాం. ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళనే చేయలేం. అది దానికి పిలిపిస్తే ప్రజాస్పందన వస్తే మళ్ళీ బై ఎలక్షన్ ఉంటుంది. అది ఏ స్థాయిలో తీసుకురాగలనేది మనం చెప్పలేం. కానీ ఇటువంటిది మాత్రం టాలరేట్ చేయకూడదు ప్రజలు. అంటే ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యం అంటే ప్రజలని పిచ్చోడం చేయటం పాలకులు, ఎన్నికల కమిషన్ కానీ వాళ్ళ వెనకాల ఉన్న పెద్దలు ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయటం. ప్రజలు అరే నువ్వేంట్రా, నువ్వు నా కాలు కింద, నేను ఎంత పిచ్చోడైనా చేస్తాను, నేను ఎంత ఎరి పువ్వునైనా చేస్తాను, నువ్వు నోరు మూసుకొని కూర్చోన్నట్టు లెక్క.